గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫ్రైడే, సో తెలుసుగా మరి ఇంకా జాయ్ఫుల్ మూడ్లోకి వచ్చాం. అది ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ ఎంజాయ్మెంట్. సండే కొంచెం డల్ అయితేలే, కానీ ఈ సండే కూడా మంచి యాక్టివ్. ఎందుకంటే మాకు మండే వర్కింగ్, ట్యూస్డే మళ్ళీ హాలిడే. బేసిక్గా మండే కూడా తీసుకోవచ్చు, కాకపోతే కొన్ని హాలిడేస్ కొన్ని విధాలుగా వాడుకోవాలి కదా, అందుకని తీసుకోవాలా. యా, అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రన్నింగ్కి వెళ్తున్నా, తర్వాత వచ్చి కుక్కగాడిని తీసుకెళ్తా, సాయంత్రం బయటికి వెళ్తా, చూపిస్తా పోలాండ్ ఓల్డ్ టౌన్ ఇవన్నీ. అబ్బా, ఇలా పంచి వాళ్ళు డిపార్ట్ కాను 5:09 అంటే 5:09కి వచ్చేసింది బస్సు. అదేమో మిస్ అయింది. ఇంకో బస్సు కోసం వెయిట్ చేయాలి. బాయ్స్ తిడతారని చూద్దాం. వార్సో డౌన్ టౌన్. కళ్ళ ముందు డెవలప్ అయింది ఫ్రెండ్స్ ఇదంతా. ఎక్కడెక్కడైతే గ్లాస్ బిల్డింగ్లు లేవో అక్కడెక్కడ మళ్ళీ పడిపోతాయి అన్నమాట. అవన్నీ కూల్ చేస్తారు బిల్డింగ్లన్నీ. రెడీగా ఉన్నారు కోదరాడికి. ఇది సెంటర్ ఆఫ్ వార్సో, ప్యాలెస్ ఆఫ్ కల్చర్, వార్సో స్పైర్ బిల్డింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదేమో మన దగ్గర ఆర్బీఐ లాగా పోలాండ్కి ఇది. నైట్ లైఫ్ ఇన్ వార్సో. Continue. What is this? This is a test case of not selling alcohol after 10 p.m. till 6 a.m. in this district, but only in shops. Still in restaurants and bars you can buy the alcohol, but do not buy it in like small shops or gas station, and mainly drink it outside. So what do you think, it's good or bad? You know, it's 50-50, let's say. Okay. Restaurant at 12 o'clock.
General Friday night Policia. గైస్ అర్ధరాత్రి ఒకటైంది. వార్సా స్ట్రీట్స్లో ఒక్కనే నడుచుకుని వెళ్తున్నా. అది మెయిన్ సిటీ. అబ్బో ఫుల్ చలిగా ఉంది గైస్. ఈ టైంలో కార్లు అంతా అందరితో పాటు వాళ్ళు కూడా ఉంటారుగా. పోలేండి అన్న లేకుండా ఎందుకుంటారు. సమ్మర్ అయితే బాగుండేది, వింటర్ కదా మరి అందరూ చలికి వణుకుతున్నారు. అన్నీ గట్టిగా చెప్పలేము, కొన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ చలికి జనరల్గా అయితే క్యాబ్ తీసుకొని వెళ్తా, కానీ మీకోసం మెట్రో ఎక్కి వెళ్తున్నా. గైస్ ప్లీజ్ ఒక లైక్ కొట్టండి గైస్, దానికోసమైనా. చలికి తీసారా ఫుల్గా తాగేసిన వాళ్ళు వెళ్తున్నారు. మనం వాళ్ళతో పెట్టుకోవాలి. మొహం మీద ఒకటి గుద్దారనుకో లేనిపోయింది, ఒక నెల యూట్యూబ్ బంద్ చేసుకోవాలి. అది ఇవ్వండి గైస్, వెనకున్నది కెబాబ్ షాప్ అనమాట. వాడు 24 గంటలు ఓపెన్ చేసే ఉంటాడు. వార్సాలో వాడు ఒక్కడే 24 గంటలు ఓపెన్ చేసి ఉండేవాడు. అంటే కెబాబ్ షాప్ చాలా ఉంటాయి, బట్ వాడు ఇప్పుడు సబ్వే అంటారు, మెట్రో అంటారు, ట్యూబ్ అంటారు. అది తెలిసినట్టే ఉంది. టికెట్ కౌంటర్ పని చేయట్లేదు అంట, ఓన్లీ క్యాష్ కావాలి. మన దగ్గర క్యాష్ ఉంది. కష్టపడి మెట్రోకి వెళ్దామన్నా కూడా మెట్రో సహకరించట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ మీరు మీకు డౌట్లు ఉండకూడదు, నేను క్లారిఫై చేస్తాను. సర్వీస్ అనేబుల్ అంట. ఏం చేయాలి ఫ్రెండ్స్ మరి? క్యాబ్కి వెళ్ళినా చాలా డెవలప్ అయింది. ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చాయి ఇక్కడికి. ఇప్పుడు అంతా మారిపోయింది ఎవరు. గుడ్ టు సీ ద చేంజ్. అది ఫ్రెండ్స్, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ట్రై చేశా. మన టికెట్ మనకు వచ్చింది. మళ్ళీ మెట్రోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది వచ్చి 5 మినిట్స్లో ఉంది. మనం కొన్న టికెట్ ఇప్పుడు పెడితే ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది మర్చిపోయాన్ని. ఓకే, తప్పుగా వచ్చాను ఫ్రెండ్స్, ఇందులో నుంచి వెళ్ళాలి. ఇంకో 5 మినిట్స్లో మన మెట్రో మనకుంది. అక్కడి నుంచి బస్సా క్యాబ్ అనేది చూస్తాం. మెట్రో ఇలా ఉంది. ఇంకా మెట్రో 2.5 మినిట్స్ టైం ఉందన్నమాట. 2 మినిట్స్ ఆఫ్ మెట్రో వచ్చింది. ఎక్కి సగం దూరం వెళ్దాం, అక్కడి నుంచి క్యాబ్కి వెళ్దాం. మీకు మెట్రో చూపిస్తే అన్న కూడా మెట్రో ఎక్కి మనకంటూ మన ప్లేస్ ఉంటుంది అనమాట. మనకు లెగవాలనిపిస్తే లెగవచ్చు, లేదంటే లేదు. మనం కూర్చున్న దాంట్లో లేడీస్ వచ్చినప్పుడు, అంటే ముసలోళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్ అంటే లెగవాలి. నార్మల్ లేడీస్ ఉంటారు చూడు, వాళ్ళకి లేవాల్సిన అవసరం లేదు, ఫ్రీడమ్ ఉంది. మన స్టాప్ వచ్చిందనమాట, మనం దిగుతున్నాం. చూడండి, అర్ధరాత్రి అయినా కూడా అమ్మాయిలు వాళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. పెద్దగా ఎవడు పట్టించుకోడు. మన దగ్గర లాగా వచ్చి అంటారు. పని నువ్వు చూసుకోవాలా, నువ్వు వెళ్ళిపోవాలా. ఇక్కడ అందరి నుంచి ఏమంటారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు అర్ధరాత్రి కూడా తిరుగుతారు. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది.
అంతే గైస్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. స్టాప్ మనం క్యాబ్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం. సో ఏది బెటర్ అంటారు? అక్కడికి వెళ్ళి చూద్దాం. నైట్ బస్ అని ఎందుకో దాన్ని బట్టి క్యాబా బస్సు అనేది డిసైడ్ అవుదాం. నైట్ బస్సు ఇంకొక అరగంటలో ఉంది. అంత వెయిట్ చేసే ఇది మన దగ్గర లేదు. క్యాబ్ బుక్ చేసి క్యాబ్కి వెళ్ళిపోదాం. అది ఇప్పుడు అరగంటలు ఎక్కడ వెయిట్ చేస్తాం మనం? అర్ధరాత్రి 1:30 టైంలో. మీరేమో లైకులు కట్టరు, నేనేమో బస్ స్టాప్లో వెయిట్ చేయాలా? వెళ్తున్నాను క్యాబ్ వేసుకొని. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత క్లబ్బింగ్కి వెళ్ళాను అనమాట. చాలా రోజులు కాదు, 2 years అయింది క్లబ్బింగ్కి వెళ్ళక. ఈరోజు వెళ్ళా. బట్ హ్యావ్ ఎ నైస్ టైం, గుడ్. సో మీకు ఏదో చూపించాలనుకుంటున్నా, చూపించకపోయినా ఏమనుకోవద్దు, లైక్ అయితే కొట్టండి. మ్యాక్స్ ఇక 1 minute రావచ్చు మన క్యాబ్. అకార్డింగ్ టు అప్లికేషన్ వాడేటన్నా తప్పిపోయాడంటే మనం ఏం చేయలేం. ఇంకా మనం అంత ఇదేటో పోయాడు సార్. మళ్ళీ ఆడికోసారి ఫోన్ చేస్తే చూద్దాం. మన క్యాబ్ క్యాబ్ ఎక్కి పోదాం. Dobra praca? Nie? మనోడిని వర్క్ ఎలా ఉందని అడిగాం. బాగాలేదన్నాడు. ఎక్కువగా వెళ్ళకూడదు బాగాలేదన్నప్పుడు. ఎందుకు చెప్పండి అనవసరంగా. మన కోసం అంటూ వెయిట్ చేసేది ఒకడే ఎవడుంటుండే, ఎవరో పోకుండా. వాడు ఎవడో చెప్పండి చూద్దాం. వాడే కుక్కగాడు. జస్ట్ నా మాట అన్నాడు, అరుస్తున్నాడు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ మార్నింగ్. ఇప్పుడే గైస్ క్లబ్బింగ్ నుంచి వచ్చాను. చూస్తే ఆనియా చేపల పులుసు చేసి పెట్టింది రేపుకి. గుడ్ టు సీ.